మన పాపములను ఒప్పుకొని మనం చేసిన పాపం ప్రకటనలో ఉంటుంది. దొంగతనము, నరహత్య ఇవే పాపాలు కావు. అసఖ్యమైన కార్యములన్నీ కూడా దేవుడి దృష్టిలో పాపాలే. ఇటు ఓకేనా? కాబట్టి అలా మొర్దెకై రాజు చేసిన మేలు దేవుడి జ్ఞాపకం చేసుకుంటాం. మొర్దెకై చేసిన మేలు దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు. అలానే మనం కూడా మన జీవితంలో ఫీల్ అవుతాం కదా సహజంగా. ఇప్పుడు ఎవరు నన్ను ఇప్పుడు ఇంత పని చేసావు, ఇంత పరిచయం చేసావు, ఎవరు నిన్ను మెచ్చుకోకపోతే ఫీల్ అవుతావా లేదా? ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు గురించి. ఎందుకు ఫీల్ అవ్వ? నీకు ఆల్రెడీ నీ పరిచయం, నువ్వు చేసే పరిచయం కావచ్చు, ఏదైనా కూడా దేవుడు నీకు దానికి ప్రతిఫలం ముందే ఇస్తాడు. సరేనా? ఇక నుంచి అలా ఉండకుండా, కోపపడకుండా, కోపం అనేది లేకుండా లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. అలా ఉంటారా పిల్లలు మీరు? ఓకే, మంచి పిల్లలు. తర్వాత ఇంకొకసారి ఈ